ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన కొన్ని సినిమాలు సర్ప్రైజింగ్‌గా, సూపర్‌గా ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. అదే కోవలోకి వస్తుంది రీసెంట్‌గా రిలీజ్ అయిన 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' మూవీ. మరి ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్‌తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే ప్రీ వెడ్డింగ్ షూట్ అనే కల్చర్ గ్రామాల్లో కూడా విస్తరిస్తున్న రోజుల్లో రమేష్ అనే ఫోటోగ్రాఫర్ ఆ ఊర్లోనే కాక చుట్టుపక్కల ఊర్లలో కూడా పేరొందిన ఫోటోగ్రాఫర్. అప్పుడే పెళ్లి కుదిరిన ఆనంద్ అనే కాస్త ఆ ఏరియాల్లో పొలిటికల్‌గా మంచి సంబంధాలున్న కుర్రాడు తన పెళ్ళికి మునుపు జరిగే ఫోటోషూట్ కోసం రమేష్‌తో ఒక ఒప్పందం చేసుకుని రకరకాల పద్ధతుల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటాడు. అదంతా షూట్ చేసి ఒక మెమరీ కార్డ్‌లో నిక్షిప్తం చేసి తన అసిస్టెంట్‌కి ఇచ్చి ఆఫీస్‌కు ఆ మెమరీ కార్డును చెరవేసే క్రమంలో మెమరీ కార్డు ఎక్కడో పడిపోతుంది. ఇంతకీ ఆ మెమరీ కార్డు దొరికిందా? దానికోసం పడిన తిప్పలు ఏంటనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మూవీ చూశాక నాకైతే నచ్చింది. శ్రీకాకుళం రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఆ లాంగ్వేజ్ కానీ, అథెంటిసిటీ, బ్యాక్‌డ్రాపు ఆ మూవీ వాళ్ళను కరెక్ట్‌గా బిల్డ్ చేశారు. అచ్చం పల్లెటూర్లలో ఉండే క్యారెక్టర్‌లా క్యారెక్టర్లలాగే తీర్చిదిద్దిన కల్లా కపటం లేని పాత్రలు, వారి చుట్టూ అల్లుకున్న ఇగోలు హాస్యం పుట్టిస్తాయి. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చి, ఆ తర్వాత మళ్ళీ కామెడీతో నడపడం నిజంగా ఒక ఒరిజినాలిటీ, జీవం ఉన్న సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ మధ్య వచ్చిన సినిమా బండి గానీ, మెయిల్ సినిమాల్లాగే ఒక మంచి అనుభూతినిస్తుంది. యాక్టింగ్ పరంగా హీరో తిరువీరు తప్ప మిగతా అందరూ కొత్తవారే. తిరువీరుకు అసిస్టెంట్‌గా 90స్ ఫేమ్ పిల్లాడు రోహన్ అందరూ బాగా చేశారు. హీరోయిన్‌గా కొత్త అమ్మాయి బాగా చేసింది. హీరోగా తిరువీర్ తన విలక్షణమైన నటనతో మెప్పించాడు. ముఖ్యంగా ఆనంద్ పాత్ర పోషించిన నరేంద్ర రవి పాత్రలో ఇమిడిపోయాడు. నెగటివ్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడ కొంచెం స్లో పేస్. మ్యూజిక్ పరంగా పాటలు, విజయం బాగున్నాయి. కెమెరా వర్క్ కూడా బాగుంది. స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. దర్శకుడిగా రావుల్ శ్రీనివాస్ తనకిది మొదటి సినిమా అయినా కాన్ఫిడెంట్‌గా కథను చెప్పిన విధానం బాగుంది. ఓవరాల్‌గా ఒక స్వచ్ఛమైన పల్లెటూరి మనుషుల మనస్తత్వాలకు అద్దం పడుతుంది ఈ మూవీ. నా పరంగా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3/2 ఔట్ ఆఫ్ 5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.